మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడికి చాలామంది ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలా పెద్ద మొత్తంలో ప్రయాణికులు అయితే ఇక్కడికి వస్తుంటారు. సో దీనికి సంబంధించి రైల్వే స్టేషన్లో చాలా కట్టుదిట్టి చర్యలతోనైతే ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఆర్పీఎఫ్ అధికారులు ఏదైతే నో పార్కింగ్ జోన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ నో పార్కింగ్కి సంబంధించి ఎన్ని బోర్డులు పెట్టినా కూడా చాలామంది ఏదైతే ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్కి సంబంధించిన పర్సన్స్ కూడా ఇక్కడ నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలిపివేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి చాలా చెప్తా ఉన్నాము, కానీ ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఏదైతే ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఏదైతే రాంగ్ పార్కింగ్కి సంబంధించి ఎవరైతే వాహనాలు నిలిపివేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫైన్స్ వేస్తూ ఉన్నారు ఆర్పీఎఫ్ అధికారులు. సో దీనికి సంబంధించి మనతో ఆర్పీఎఫ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఒకసారి వివి సుబ్బారెడ్డి గారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే ఓవరాల్గా మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించి చాలా పెద్ద రైల్వే స్టేషన్, చాలా రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. సో ఇక్కడ నో పార్కింగ్కి సంబంధించి ఎందుకు ఇంత ఫాలో అవ్వట్లేదు అనే దానిపైన చాలామందికి ఉన్న క్వశ్చన్. ఇలాగా బోర్డ్స్ పెట్టి చేసినా కూడా వీళ్ళు షార్ట్ ఆఫ్ టైం, మాకు టైం లేదు సార్, జస్ట్ లాస్ట్ మూమెంట్లో వచ్చాం సార్, 1 minute అలాగా చేసి వెళ్ళిపోతున్నారు. దీన్ని మేము చట్ట పరిధిలో తీసుకొచ్చేసి మా రైల్వే యాక్ట్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం మేము వాళ్ళ చట్ట ప్రకారం శిక్షించబడుతుంది. చలాన్ అనేది మా ప్రొవిజన్లో లేదు. ఇక్కడ మేము ఏ చేసినా కూడా సెక్షన్ 159 రైల్వేస్ యాక్ట్లో వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో వాళ్ళు చలాన కట్టుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చాలా దగ్గర కూడా ఈ ఇన్సిడెంట్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న మోడ్రన్ జనరేషన్లో కూడా ప్రతిదీ ఆచితూచి వ్యవహరించే అవసరం ఉంది. సో ఇంత మంచి నో పార్కింగ్ బోర్డులు పెట్టినా కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మనము అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము, బైక్స్ పెడతా ఉన్నారు, చాలామందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మెయిన్గా వాంటెడ్లీ వాళ్ళు పెట్టేసేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద పక్కా చట్టపరంగా మేము శిక్ష పరిధిలోకి తీసుకొస్తాము. వాళ్ళ మీద పక్కా కోర్టులో కేసు బుక్ చేయడం జరుగుతుంది. జరిగేసి వాళ్ళని చట్టపరిధిలో తీసుకురావడం. కొంతమంది వితౌట్ లైసెన్స్ వాళ్ళు కూడా తీసుకొస్తారు, వాళ్ళని చట్టపరిధిలో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోబడుతుంది. ఎవరైనా సరే వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ ఇన్ రైల్వే ప్రామిసెస్ స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోబడుతుంది. సార్, అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రైల్వే స్టేషన్లో గతంలో చాలా క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఉండే. సో బైక్లు ఎక్కడ పెట్టినా కూడా దొంగలించే పరిస్థితి చాలా ఉంటుండే. ఈ మధ్య కాలంలో చాలా తగ్గిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ నో పార్కింగ్ జోన్లో ఒకవేళ బైక్ ఎవరైనా దొంగలించినట్లయితే అది మీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇలాగా ఈ లాస్ట్ మినిట్లో వచ్చేసి 1 minute సార్ అని వాళ్ళు తొందరలో ఈవెన్ లాక్ కూడా చేయకుండా వెళ్ళిపోయిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. దాన్ని దొంగలు అంటే ఈ పర్సన్స్ దొంగతనం చేసి బయట తీసుకోవడం జరుగుతుంది. దానిని మేము సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసేసి అక్కడ వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక 35 vehicles మేము రైల్వే ప్రామిసెస్లో రికవరీ చేసేసి కన్సర్న్ ఓనర్స్కి త్రూ పోలీస్ ద్వారా కానీ, ఆర్పీఎఫ్ ద్వారా కానీ అండ్ జీఆర్పీ ద్వారా కానీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే సార్, ఏమన్నా చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? మీరు వచ్చిన తర్వాత నుంచి చాలా దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, ఏదైతే గ్రౌండ్ వర్క్ చాలా చేస్తూ ఉన్నారు. అంటే ఈ నో పార్కింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. నాకైతే ఎక్కడ చూసినా వెహికల్స్ అనేవి మనకి తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఇచ్చే వార్నింగ్ ఏంటి సార్? వార్నింగ్ అనకుండా వేరే విధంగా వెళ్ళి ఎడ్యుకేట్ చేసేసి ఈ వైలేషన్ అనేది లేకుండా చేయటం వల్ల వాళ్ళ వెహికల్స్ సేఫ్గా ఉంటాయి, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు, ప్యాసింజర్స్ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటుందని మా మనవి. ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని చట్టపరిధిలో తీసుకొచ్చి పక్కా శిక్షార్హులు చేస్తాం. ఈ నో పార్కింగ్లో ఎవరు వెహికల్స్ పెట్టారో వాళ్ళని చట్టపరిధిలో తీసుకొచ్చి పక్కా కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే రాంగ్ పార్కింగ్, ఏదైతే నో పార్కింగ్లో వెహికల్స్ నిలిపివేయడం వల్ల ఏదైతే కొంతమంది దొంగలు ఎవరైతే ఉంటారో దొంగతనాలు చేసే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి కూడా బయట ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి బయట చాలామంది చెప్తా ఉన్నారు, ఇది కరెక్టేనంటారా? ఇది 100% జరిగిన ఇన్సిడెంట్సే చెప్తున్నా కదా. నేను వచ్చిన తర్వాత ఒక 35 vehicles మేము రికవరీ చేయడం జరిగింది త్రూ లోకల్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ ఏజెన్సీ ద్వారా. వాళ్ళని చట్టపరిధిలో తీసుకొచ్చి శిక్షించేసి వాళ్ళకి వెహికల్స్ మళ్ళీ వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్.
మా ఆఫీసర్స్ కానీ మేము కానీ మెయిన్ ఫోకస్ చేసేవి దీని మీదనే. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో ఎక్కడ దొంగతనాలు వెహికల్ లేవు. వాళ్ళకి ఇచ్చిన మా సిన్సియర్ రిక్వెస్ట్ ప్యాసింజర్స్కి ఏమనగా వాళ్ళకి పెయిడ్ పార్కింగ్ ప్రొవిజన్ ఇచ్చింది, గవర్నమెంట్ వెహికల్ పార్కింగ్ ప్రొవిజన్ ఇచ్చింది, అండ్ ఈ డిజబుల్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సపరేట్ ప్రొవిజన్ ఇచ్చింది. వాళ్ళ ప్రివిలేజెస్ వాడుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నా మనవి. సో ఖచ్చితంగా పెయిడ్ పార్కింగ్కి సంబంధించి వాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆర్పిఎఫ్కి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.